తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలో వెంకట నాయకః. కలియుగానికి అధిష్టాన దైవం అధినాథుడు శ్రీ వెంకటేశ్వరుడు. వెంకట అనగా పాపాల్ని సంహరించువాడని ప్రతీతి. కేవలం దర్శన మాత్రం చేత భక్తుల సర్వాభీష్టాల్ని నెరవేర్చే కలియుగ వరదుడు శ్రీనివాసుడు. సప్తగిరులపై భక్త మందారుడై కోనేటి రాయుడు ఆవిష్కారమయ్యాడు. తమ సమక్షంలోనే, తమ నెలవుల్లోనే స్వామిని సులభ సాధ్యంగా ఆరాధించుకోవడానికి భక్తులు స్వామి ఆలయాన్ని నిర్మింపచేసుకుంటున్నారు. ఆ పరంపరలో సాకారమైన శ్రీవారి దివ్య సన్నిధి విశాఖపట్నం నగర శివార్లలోని వడ్లపూడిలో నెలకొన్న శ్రీ లక్ష్మీ ఆండాళ్ సమేత వైభవ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. భూలోక వైకుంఠమే వెంకటాద్రి. వెంకటాద్రిపై వెలసిన శ్రీనివాసుడే సప్తగిరీశుడు. ఆ స్వామిని దర్శిస్తే చాలు, ఇహపర సౌఖ్యాలకు లోటు ఉండదు. ఆ స్వామి ఎక్కడ వేంచేస్తే అదే భక్తుల పాలిట తిరుమల. విశాఖ నగర శివార్లలోని వడ్లపూడి ప్రాంతంలో గ్రీన్ సిటీ కాలనీలో నెలకొన్న వైభవ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధి రమణీయ ఆధ్యాత్మిక లోగిలిగా అలరారుతోంది. 2010వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని నిర్వహించుకున్న ఈ ఆలయం అనతి కాలంలోనే అశేష భక్తజనుల పాలిట విశేష ఆధ్యాత్మిక కేంద్రంగా వినితికెక్కింది. వైభవ ప్రాభవాలన్నీ ఎవరికైనా స్వామి దయవల్లనే సమకూరుతాయి. వైపరీత్యాలన్నింటినీ తొలగించి వైభవాల్ని అనుగ్రహించే దైవం శ్రీనివాసుడు. సకల సన్మంగళమూర్తి, సమస్త వైభవోపేత మూర్తి అయిన వెంకటపతి సార్థక నామధేయునిగా వైభవ వెంకటేశ్వర స్వామిగా అలరారుతున్నాడు. జగదేక సమ్మోహన ఆకృతిలో అఖండ కోటి బ్రహ్మాండ నాయకునిగా అలమేలు మంగపతి అద్భుత సౌందర్యంతో ప్రకటితమవుతున్నాడు. గర్భాలయంలో జగదేక సమ్మోహనమూర్తి అయిన వెంకటనాథుడు వైభవోపేతంగా దర్శనమిస్తాడు. సంపూర్ణంగా పుష్పాలంకార శోభితంగా స్వామి పుష్పహాసునిగా ప్రకటితమవుతాడు. కటి వరద అభయహస్తాలతో నానావిధ అలంకారాలతో స్వామి మనోహర సన్మంగళమూర్తిగా తేజరిల్లుతాడు. వైభవ వెంకటేశ్వరుడు సార్థక నామధేయంతో సకల వైభవాలకు వైభవంగా ప్రకటితమవుతున్నాడు. వెంకటేశ్వరుని జగన్మోహన తత్వం, జగదీశ్వరత్వం యుగ యుగాలుగా ప్రశస్తిని వహించింది. జగన్నాథునిగా స్వామి తన లీలా వైభవాన్ని సమస్త భువనమంతా వ్యాపింపచేశాడు. కలియుగ మహాప్రభువైన వైభవ వెంకటేశ్వరుణ్ణి అర్చావతారమూర్తిగా, ఆనంద నిలయునిగా భక్తులు సేవించుకుంటూ తరిస్తున్నారు. నిత్య కళ్యాణం పచ్చ తోరణమై భాసిల్లే వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తజన సందోహంతో నిత్యం కళకళ్లాడుతుంటుంది. ఈ ఆలయంలో విశేష పర్వదినాలలో ధనుర్మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతాన్ని భక్తులు సామూహికంగా నిర్వహించుకుంటారు. వ్రతానాం సత్యదేవ వ్రతం ఉత్తమ అని పురాణోక్తి. సత్యసంధాత, భక్తాభీష్ట ప్రదాత అయిన శ్రీ వెంకటేశ్వరుని వ్రతం కూడా ఆ పరంపరలోనిదే. విశేష పర్వదినాల్లో ధనుర్మాసంలో ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని భక్తులు ఆచరిస్తారు.
సామూహికంగా కలశ సహితంగా నిర్వహించే ఈ వ్రత విధాన ఆచరణ వల్ల సమస్త మనోభీష్టాలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. నానా దిక్కుల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి సతులు సుతులు పరిసరులు బాంధవులు హితులు కొలువగా ఇందరును శతసహస్ర యోజన వాసులు సువ్రతముల తోడనే వత్తురు కదిలి అంటూ తాళ్లపాక అన్నమాచార్యుల వారు స్వామి పట్ల భక్తులకు ఉన్న అనురక్తి విశేషాన్ని సంకీర్తన చేశారు. శ్రీ వెంకటేశ్వరుణ్ణి అర్చించడానికి సేవించడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఆ పరంపరలోనిదే వ్రతాచరణం కూడా. భక్తులు స్వామి సన్నిధికి చేరుకొని వేదమంత్ర సహితంగా ఈ వ్రతాచరణ నిర్వహిస్తారు. శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆహ్లాదకర పరిసరాలలో ఆధ్యాత్మిక శోభ పరిడవిల్లే వాతావరణంలో నెలకొని ఉంటుంది. ఈ సన్నిధిలోనే మహాలక్ష్మీదేవి, ఆండాళ్దేవి ఆలయాలు ప్రత్యేకంగా అమరి ఉంటాయి. ఉభయ దేవేరుల దివ్య సన్నిధానాలలో ప్రతి శుక్రవారం విశేష పూజాధికాల్ని నిర్వహిస్తారు. ఆండాళ్ నిలయంలో ధనుర్మాస ఉత్సవం విశిష్టవంతంగా కొనసాగుతుంది. శ్రీ పుష్పయాగము తిరుమలలో శ్రీనివాసునికి ఏ విధంగా జరుగుతుందో శ్రీ పుష్పయాగాన్ని కూడా ఇక్కడ మేము ఆచరిస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా. అలాగే భోగి రోజు గోదా రంగనాథుల కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. వడ్లపూడి గ్రీన్ సిటీ కాలనీలోని శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో నిత్యోత్సవాల నుంచి మొదలుకొని సంవత్సరోత్సవాల వరకు పాంచరాత్ర ఆగమ విధి విధానాలు కొనసాగుతాయి. ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్ని సమ్మోహనాత్మకంగా నిర్వహిస్తారు. ఈ దివ్య సన్నిధిలో ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో వార్షిక బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తారు. పాంచరాత్న ఆగమ విధి విధానాలతో ప్రకటితమయ్యే ఉత్సవ శోభ నేత్రోత్సవంగా ప్రకటితమవుతుంది. ధ్వజారోహణం నుంచి ధ్వజ అవరోహణం వరకు కొనసాగే ఈ వేడుకల్లో ఎన్నో ప్రక్రియలు చోటు చేసుకుంటాయి. బ్రహ్మదేవుడు తొలిసారి నిర్వహించినట్టు చెప్పే ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలుగా వ్యవహరిస్తారు. శ్రీనివాసునికి ఎన్ని ఉత్సవాలు ఆరాధనలు జరిగినా బ్రహ్మోత్సవాల సంరంభమే వేరు. బ్రహ్మోత్సవాల సందర్భంలో అనంత సూర్యకాంతి కాంతితో ప్రకాశించే ఆ స్వామి రాజసాన్ని, తేజసాన్ని తిలకించిన వారిదే భాగ్యమంతా. వార్షిక బ్రహ్మోత్సవాలు, ఇతర విశేష సందర్భాలు, పర్వదినాల సందర్భంలో ఈ క్షేత్రంలో వాహన సేవలు కన్నుల పండుగగా కొనసాగుతాయి. శ్రీనివాసుడు ఉభయ దేవేరులతో కూడి పలు వాహన సేవలపై భక్తులకు నయన మనోహరంగా దర్శనమిస్తాడు.
హైదరాబాద్ నుండి విజయవాడ మీదుగా బస్సు లేదా రైలు ద్వారా విశాఖపట్నం చేరుకుని అక్కడి నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజువాక మీదుగా వడ్లపూడి ఆటో నగర్ సమీపంలో ఉన్న గ్రీన్ సిటీ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకోవచ్చు. పదివేల శేషుల పడగలమయం శ్రీహరివాసం. అడుగడుగు దండాలవాడు ఆపద మొక్కులవాడైన శ్రీ వెంకటేశ్వరుని సన్నిధానం భక్తులకు సాక్షాత్తు శ్రీ వైకుంఠమే. స్వామి నెలకొన్న ప్రతి సన్నిధి అపురూపమే, వైభవోపేతమే. భక్తుల మొరల్ని ఆలకించి లాలించి వారిని పాలించే ఆపన్న వరదుడైన శ్రీ వెంకటేశ్వరుడి దివ్యకరుణ మనపై సదా వెల్లివిరియాలని ఆశిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.